హాయ్ గాయ్స్. ఈరోజు రెండు ప్రపంచాలు అయితే ఒక ప్రేమ కథ ఎపిసోడ్ 3 స్టార్ట్ చేయబోయే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే ఎపిసోడ్ 3. పాత ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు చర్చించుకున్నాం. అయితే ఈ ఎపిసోడ్లో అనూష ఆదిత్యల మధ్య డ్రామా కవ్వింపులు మరింత పెరుగుతాయి. ఆదిత్య తన పర్ఫెక్షన్ పద్ధతిలో అనూష కోసం ఒక అనూహ్యమైన సాయం చేయబోతాడు. విక్రమ్ ఆదిత్యకు ఒక పెద్ద సవాలు విసురుతాడు. వారి పక్కింటి బంధం ప్రేమ బంధంగా ఎలా మారుతుంది? ఇది మనం ఎపిసోడ్ 3లో తెలుసుకుందాం. రూపకళ గ్యాలరీ నుంచి బయటకొచ్చిన ఆదిత్య మనసు పూర్తిగా గందరగోళంలో ఉంది. ఒకవైపు అనూష నవ్వు కవ్వింపు, మరోవైపు విక్రమ్ యొక్క అహంకారం. విక్రమ్ ఆదిత్య వెళ్ళేటప్పుడు ఇచ్చిన సవాల్ ఇంకా అతని చెవుల్లో మోగుతుంది. ఆర్కిటెక్చర్ అంటే కేవలం కాంక్రీట్ కట్టడాలు కాదు ఆదిత్య. ఒక కళని సాకారం చేయాలంటే భావోద్వేగాలు ఉండాలి. మీ పర్ఫెక్షన్తో అనూష లాంటి కళాకారిని హృదయాన్ని గెలిచే ధైర్యం ఉందా? ఆదిత్యకు అది వ్యక్తిగత సవాల్గా అనిపించింది. అతను తన పర్ఫెక్ట్ లైఫ్లో ఎప్పుడూ ఇలాంటి ఎమోషనల్ పరీక్షను ఎదుర్కోలేదు. అయితే ఆదిత్య ఒక ప్లాన్ వేసుకున్నాడు, పర్ఫెక్ట్ హెల్ప్ అని. ఆదిత్య వెంటనే తన ఆఫీస్కి తిరిగి వెళ్ళాడు. అనూష తన ఆర్ట్ గ్యాలరీని అద్దెకు తీసుకుంది. దానికి సంబంధించిన రెనోవేషన్స్ త్వరలో పూర్తవ్వాలి. ఆ గ్యాలరీ భవనం పాతది, లీజు త్వరలో ముగుస్తుంది. ఆదిత్య తన టీంను పిలిచి ఆ గ్యాలరీ భవనం యొక్క బ్లూ ప్రింట్ను తీసుకురమ్మని ఆదేశించాడు. ఆదిత్య టీంతో ఆ భవనం లీజు రెన్యువల్ ప్రాబ్లమ్స్తో ఉంది. అనూషకు ఎంత అటాచ్మెంట్ ఉందో నాకు తెలుసు. నేను ఆ భవనాన్ని కొనుగోలు చేయబోతున్నాను, కానీ ఆమెకు తెలియకుండా ఇది నా జీవితంలో అత్యంత నాటకీయమైన డిజైన్ ప్రాజెక్ట్. టీం అంతా ఆశ్చర్యపోయారు. ఆదిత్య ఇలా ఎప్పుడూ భావోద్వేగపూరిత నిర్ణయాలు తీసుకోలేదు. ఆదిత్య తన పర్సనల్ ఎస్టేట్ ఏజెంట్ను పిలిచి రూపకళ భవనం కొనుగోలు ప్రక్రియను అతి రహస్యంగా మొదలుపెట్టాడు. అతను డబ్బు పవర్ ఉపయోగించి అనూషకు సాయం చేయాలనుకున్నాడు, కానీ అది తనలోని ప్రేమను ఆమెకు తెలియజేయకుండా ఉంది. అయితే పక్కింటి బంధం, అపార్ట్మెంట్లో డ్రామా. ఆ రోజు సాయంత్రం ఆదిత్య ఇంటికి చేరుకున్నాడు. 5వ అంతస్తు నుంచి పెద్దగా శబ్దం వినిపిస్తుంది. అనూష ఫ్యామిలీ తమ పెట్ డాగ్ను పెంచుకున్నారు. తన పేరు బ్రూనో. కొత్తగా ఇంటికి తీసుకువచ్చారు. బ్రూనో ఆ గాలికి భయపడి గట్టిగా అరుస్తుంది. ఆదిత్య అలవాటు ప్రకారం ఆ శబ్దం తన పర్ఫెక్షన్ లేని ఇంటి వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తుందని కోపంతో అనూష ఇంటికి వెళ్ళాడు. డోర్ కొట్టగానే అనూష డోర్ తీసింది. ఆమె మొహంపై కంగారు. ఆదిత్య గారు, సారీ. బ్రూనో కొద్దిగా భయపడుతుంది. అనూష, దయచేసి శబ్దం తగ్గించండి, నా కన్సంట్రేషన్ డిస్టర్బ్ అవుతోంది. పక్కింటి ఫ్లాట్ను కొనే ముందు నేను ఈ శబ్దం అనే అంశాన్ని డిజైన్లో చేర్చడం మర్చిపోయాను అన్నాడు ఆదిత్య కొద్దిగా కోపంగా. అనూష కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎమోషనల్ డ్రామా మొదలైంది. ఆదిత్య గారు, దయచేసి అర్థం చేసుకోండి. నేను బ్రూనోను చిన్నప్పటి నుంచి పెంచుకుంటున్నాను. తనకి కొత్త వాతావరణం, లైట్లు నచ్చట్లేదు. మీరు ఆర్కిటెక్ట్ కదా, మీకు మీ డిజైన్లపై ఎంత ప్రేమ ఉందో నాకు నా బ్రూనోపై అంత ప్రేమ. ఈ ప్రేమను మీరు పర్ఫెక్షన్ అనే స్కేల్తో కొలవలేరు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆదిత్య కన్నీళ్లు చూసి కరిగిపోయాడు. కోపం వెంటనే మాయమై ఆమె బాధ అతన్ని తాకింది. ఆదిత్య సరదాగా, అయ్యో అనూష, ఏడవకండి, నేను కేవలం కొద్దిగా చిరాకు పడ్డాను. మీ కన్నీళ్ళ డిజైన్ నాకు నచ్చలేదు. ఇది నా పర్ఫెక్ట్ బ్లాక్లో ఉండకూడదు అని అంటాడు. దీనికి పరిష్కారం హృదయబంధం. ఆదిత్య వెంటనే లోపలికి వెళ్ళి బ్రూనో దగ్గరకు వెళ్ళాడు. అది భయంతో ఒక మూల దాక్కుంది. ఆదిత్య ఆర్కిటెక్ట్ సూత్రాలను పక్కన పెట్టి బ్రూనో పక్కన నేలపై కూర్చున్నాడు. మెల్లగా దాన్ని నిమిరాడు. బ్రూనో, చూడు, ఇది మీ కొత్త పర్ఫెక్ట్ ఇల్లు. ఇందులో ఎవరూ మిమ్మల్ని ఏమీ చెయ్యరు. భవనాన్ని నేను డిజైన్ చేశాను, దానికి ప్రాణం పోసేది మీరే అంటూ మెల్లగా దాని చెవిలో గుసగుసలాడాడు.
అనూష ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది. కన్నీళ్లు ఆగిపోయాయి. ఆమె ముఖంలో చిన్న చిరునవ్వు వచ్చింది. ఆదిత్యలోని మానవత్వం ఆమెలోని ప్రేమను కదిలించింది. మీరు కేవలం గోడలు, రూల్స్ మాత్రమే కాదు కదా? అనూష మెల్లగా అడిగింది. ఆదిత్య బ్రూనోను ఎత్తుకొని నవ్వుతూ, అనూష, మీ ఆర్ట్ గ్యాలరీ లాగే నా హృదయం కూడా ది బ్రేకింగ్ ఆఫ్ బౌండరీస్ థీమ్ని తీసుకుంది. మీరేమో ఆర్ట్ ద్వారా, నేనేమో మీ ద్వారా అన్నాడు. ప్లాన్ రివీల్ అవుతుంది. అనూష నవ్వుతూ, మీరు చాలా స్వీట్ ఆదిత్య గారు. బ్రూనో శబ్దం తగ్గించడానికి, నేను ఈ గ్యాలరీ రెంట్లో వచ్చాను. డబ్బును కొద్దిగా దానికి ట్రైనింగ్ ఇవ్వడానికి వాడుతున్నాను అంది. ఆదిత్య ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఏం గ్యాలరీ రెంట్? రూపకళ గ్యాలరీకి సంబంధించిన లీజు ఇష్యూస్ నాకు తెలుసు. మీరేంటి దానికి డబ్బులు వాడుతున్నారు? అనూష మొహంపై భయం. అవును, లీజు రెన్యువల్ అవ్వాలంటే చాలా డబ్బులు కావాలి. అందుకోసం విక్రమ్ సాయం చేస్తానని చెప్పాడు. కానీ నాకు ఇష్టం లేదు. అది నా మొదటి గ్యాలరీ, అందుకే కష్టపడుతున్నాను. ఆదిత్య గుండె పగిలినంత పనైంది. అనూష తన ఆర్ట్ను, తన కళను కాపాడుకోవడానికి ఎంత కష్టపడుతుందో అతనికి అర్థమైంది. విక్రమ్ అహంకారం వెనుక కారణం కూడా తెలిసిపోయింది. ఆదిత్య తీవ్రంగా ఇలా అంటాడు. అనూష, మీరు ఆ రూపకళ భవనం గురించి చింతించకండి. నేను దాన్ని కొనుగోలు చేయబోతున్నాను. ఇది నేను మీకు ఇచ్చే బహుమతి. అనూష షాక్ అయింది. ఏం మాట్లాడుతున్నారు ఆదిత్య గారు? మీరు కొనుగోలు చేయడం ఏంటి? నాకు మీకు నుంచి అంత పెద్ద సాయం వద్దు. ఇది సాయం కాదు అనూష, ఇది నా డిజైన్. మీరు నా బిల్డింగ్లోని ఆర్ట్. మీ ఆర్ట్ గ్యాలరీ నా పర్ఫెక్ట్ జీవితంలో అసంపూర్తిగా ఉన్న అద్భుతం. నేను దాన్ని పర్ఫెక్ట్గా కాపాడాలి. ఇది విక్రమ్ నా సమాధానం సవాల్ స్వీకరించబడింది. ఆదిత్య ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. ప్రేమ కట్టడం. ఆదిత్య అంతటి ధైర్యంగా తనలోని అన్ని పర్ఫెక్షన్ రూల్స్ను బ్రేక్ చేసి కేవలం ప్రేమ కోసం అంత పెద్ద నిర్ణయం తీసుకోవడం అనూషను కదిలించింది. ఆమె కళ్ళల్లో కృతజ్ఞత, అభిమానం, ప్రేమ అన్నీ మెరిశాయి. అనూష మెల్లగా ఆదిత్య చేతిని పట్టుకుంది. అది అని పిలవాలనిపించింది. అనూష ఆదిత్య గారు ఇలా అంటుంది. మీరు చాలా మంచివారు, కానీ నాకు ఈ సాయం వద్దు. మీరు ఆ భవనం కొనుగోలు చేయకండి. మీరు నాకు సాయం చేయాలంటే నేను స్వయంగా నా కళను ఎలా కాపాడుకోవాలో చెప్పండి. అప్పుడే నేను మీ డిజైన్ను నిజంగా మెచ్చుకుంటాను అంటూ ఆదిత్య నిర్ణయాన్ని తిరస్కరించింది. ఆదిత్య ఆ తిరస్కరణకు ఆశ్చర్యపోయాడు. ఈ అమ్మాయి డబ్బుకు, పవర్కు లొంగేది కాదు. ఆమెకు కావాల్సింది హృదయం నుండి వచ్చే తోడు. ఆదిత్య ఇలా అంటాడు. సరే అనూష, అయితే నేను మీకు నా ఆర్కిటెక్చర్ పర్ఫెక్షన్ జ్ఞానంతో సాయం చేస్తాను. మీరు మీ ఆర్ట్తో నాకు సాయం చేయకండి. మన ఇద్దరి ప్రపంచాలను కలిపి విక్రమ్కి సరైన సమాధానం చెబుదాం. మీరు ఓకేనా? అనూష నవ్వుతూ ఇలా అంటుంది. సవాల్ స్వీకరించబడింది ఆర్కిటెక్ట్ ఆదిత్య గారు అని అంటుంది. మిగతా కథనంతరం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి జరగబోయే నెక్స్ట్ ఎపిసోడ్లో ఆదిత్య, అనూష కలిసి రూపకళ గ్యాలరీ రిలీజు రెన్యువల్ కోసం ఒక వినూత్నమైన ప్రణాళికలను రూపొందించారు. విక్రమ్ వీరి రూని విడదీయడానికి ఒక దేశపూర్వకమైన ప్లాన్ చేస్తాడు. ఆదిత్య, అనూషల మధ్య ఏర్పడిన కొత్త బంధం ఆ సమస్యను ఎలా ఎదుర్కొంటుంది, మరియు వారి మొదటి డేటా ఎలా ఉంటుంది, ఇవన్నీ తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. సో ఫ్రెండ్స్, మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటూ కథను ప్రేమ ఎమోషనల్ బంధంగా ఉంచుతూ తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. సో బాయ్ బాయ్ ఫ్రెండ్స్.